హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తో రాసిన పుస్తకంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్ హిందూ సంప్రదాయాలు, మహాత్మా గాంధీ గురించి ఆసక్తికర విషయాలను ప్రస్తావించారు. తన బాల్యం గురించి పుస్తకంలో పేర్కొన్న ఒబామా ఇండోనేషియాలో తన బాల్యం గడిచిందని తెలిపారు. అప్పట్లో తాను రామాయణం, మహాభారతం కథలను విన్నట్లు వివరించారు. భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, ప్రపంచంలోని 6వ వంతు జనాభా అక్కడే ఉందని ఒబామా తెలిపారు. భారత్లో సుమారు 2000 స్థానిక తెగలు ఉన్నాయని, దాదాపు 700కు పైగా భాషలు మాట్లాడతారని చెప్పారు. ప్రపంచంలోని మరే దేశాల్లో లేని వైవిధ్యం భారత్లోనే కనిపిస్తోందని అన్నారు. తొలిసారిగా 2010లో అమెరికా అధ్యక్షుడి హోదాలో భారత్కు వచ్చిన ఒబామా చిన్ననాటి నుంచి ఊహల్లో మాత్రం భారత్కు ప్రత్యేక స్థానం కల్పించినట్టు తెలిపారు. తూర్పు దేశాల మతాలపై ఆసక్తి వల్ల అలా జరిగి ఉంటుందని వివరించారు. భారత్, పాకిస్తాన్లోని తన మిత్రులు తనకు పప్పు, కీమా వండడం నేర్పించారని తెలిపారు. అలాగే తనకు బాలీవుడ్ సినిమాలు చూసే అలవాటు కూడా చేశారని చెప్పారు. భారతదేశంపై అభిమానం వెనుక మహాత్మా గాంధీ ప్రభావం ఎక్కువగా ఉంది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గాంధీజీ విజయవంతంగా నడిపిన అహింసా ఉద్యమం సమాజంలోని బహిష్కరణ, అణగారిన వర్గాలకు ఒక దారి చూపిందని అన్నారు. అన్నింటికంటే మించి భారతదేశంపై నాకున్న అభిమానం మహాత్మా గాంధీతో ముడిపడి ఉంది. అబ్రహం లింకన్, మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలాతో పాటు గాంధీ నా ఆలోచనను బాగా ప్రభావితం చేశారు. యుక్త వయసులో నేను ఆయన రచనలను అధ్యయనం చేశాను. అవి నా లోతైన ప్రవృత్తికి స్వరం ఇస్తున్నట్లు గుర్తించారు. సత్యాగ్రహం, మనస్సాక్షిని కదిలించే అహింసా విధానం, ఉమ్మడి మానవత్వం, అన్ని మతాల ఏకత్వం, ప్రతి సమాజం రాజకీయ, ఆర్థిక, సామాజిక ఏర్పాట్ల ద్వారా ప్రజలందరికీ సమాన విలువ, గౌరవాన్ని గుర్తించడంపై గాంధీజీకి నమ్మకం ప్రతిధ్వనించాయి. గాంధీ చర్యలు అతని మాటల కంటే నన్ను మరింత కదిలించాయి. తన ప్రాణాలను పణంగా పెట్టడం, జైలుకు వెళ్లడం, తన ప్రజా పోరాటాల ద్వారా నమ్మకాలను పరిరక్షించుకున్నారని ఒబామా తెలిపారు. నేతలు రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్ను అవమానించారంటూ యూపీకి చెందిన ఓ లాయర్ కేసు వేశారు. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేసు నమోదు చేయకపోతే యుఎస్ ఎంబసీ ముందు నిరాహార దీక్ష చేస్తారని ఆయన హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్లోని శుక్లా ఈ కేసు వేశారు. ఆయన ఆల్ ఇండియా రూరల్ బార్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. పుస్తకంలో ఒబామా చేసిన వ్యాఖ్యలు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అభిమానుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని జ్ఞానప్రకాష్ శుక్లా ఆరోపించారు. ఆ పుస్తకానికి వ్యతిరేకంగా అభిమానులు వీధుల్లోకి వస్తే ఘర్షణలు జరిగే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు లాల్గంజ్ సివిల్ కోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.